హలో ఫ్రెండ్స్, రీసెంట్ గా బజాజ్ తన బజాజ్ ఆర్ఈని ఎలక్ట్రిక్ లో కూడా లాంచ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు అవైలబుల్ గా ఉన్నాయి. అయితే వీటి గురించి మనము డీటెయిల్ గా ఇందులో తెలుసుకుందాము. అయితే ప్రస్తుతం మన దగ్గర ఉన్నది ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా బజాజ్ ఆర్ఈ ఈటెక్ 9.0. అయితే దీని గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకున్నాము. దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవీస్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, అన్నిటికన్నా ముందు మనం బజాజ్ ఆర్ఈ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో మనకు 2 హెలోజన్ హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. మరియు వీటి మధ్యలో బజాజ్ మరియు ఆర్ఈ స్టిక్కర్ లోగో ఇవ్వడం జరిగింది. ఆర్ఈలో ఎలక్ట్రిక్ ఇండికేట్ చేయడానికి, రిప్రజెంట్ చేయడానికి బ్లూ లైన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బజాజ్ ఆర్ఈ ఎలక్ట్రిక్ కోసం అని సపరేట్ కలర్ ని తీసుకురావడం జరిగింది, వైట్ అండ్ బ్లూ లో. జనరల్ ఆటోస్ తో కంపారిజన్ చేస్తే ఈ కాంబినేషన్ వచ్చేసి చాలా మంచి అనిపిస్తుంది. ఇక కొంచెం డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ హెడ్ ల్యాంప్స్ పైన కొంచెం ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బాడీ లోపే ఇండికేటర్స్ యొక్క డిజైన్ ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. కొంచెం కాస్త పైకి వెళ్ళినట్లయితే పెద్ద విండ్ స్క్రీన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా రైనీ సీజన్ లో మనము పనికొచ్చే వైపర్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఒక డిజైన్ పరంగానే కాకుండా బిల్డ్ క్వాలిటీ కూడా బజాజ్ వచ్చేసి మెటల్ బాడీతో తీసుకురావడం జరిగింది. మెటల్ బాడీ వచ్చేసి మనకు ఎక్కువ కాలం డ్యామేజ్ లేకుండా ఉంటుంది. అదే విధంగా దీని రీసేల్ వాల్యూ కూడా డబుల్ గా ఉంటుంది వేరే క్వాలిటీని తో పోల్చుకున్నట్లయితే. బాడీ కాకుండా చేసి కూడా ఇందులోనే మెటల్ గా లభిస్తుంది. అంతేకాకుండా ఫ్రంట్ మడిగాడ్ వచ్చేసి కూడా బిల్డ్ క్వాలిటీలో మెటల్ ఇవ్వడం జరిగింది. దీని ఫ్రంట్ వీల్ వచ్చేసి 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వడం జరిగింది, మూడిట్లో కూడా, ఫ్రంట్ లో బ్యాక్ లో. అంతేకాకుండా బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ అండ్ రైడ్ లో అవి హైడ్రాలిక్ యాక్యువేటర్ తో పనిచేస్తాయి. అంతేకాకుండా ఇవి రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కి కూడా సపోర్ట్ చేస్తాయి. అంటే మనము ఫ్లైఓవర్ కి దిగుతున్నప్పుడు ఎక్సలరేషన్ పెట్టకపోయినా రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది యాక్టివ్ అయిపోతుంది, మన బ్యాటరీని చార్జ్ చేస్తుంది. దానితో మనము మాక్సిమం రేంజ్ వరకు డ్రైవ్ చేసే అవకాశం ఉంది. రేంజ్ కూడా ఎక్కువగా లభిస్తుంది. ఇక సస్పెన్షన్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో సింగిల్ షాక్ అబ్జర్వర్ స్ప్రింగ్ తో ఇవ్వడం జరిగింది. రేర్ సైడ్ వచ్చేసి ఇండిపెండెంట్ ట్రైలింగ్ ఆర్మ్స్ స్ప్రింగ్ తో కలిపి ఇవ్వడం జరిగింది. ఈ సస్పెన్షన్ మన ప్యాసింజర్ మరియు డ్రైవర్ కి కంఫర్ట్ ప్రొవైడ్ చేస్తాయి. ఎక్కడైనా మనం గుంతలు గడ్డలు ఉన్న రోడ్ లో నడిపించినా కూడా కొంచెం బెటర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇక అదే విధంగా మనం సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే బజాజ్ ఆర్ఈలో వచ్చేసి బజాజ్ ఆర్ఈలో మనకు సైడ్ మిర్రర్స్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ గా. అదే విధంగా డ్రైవింగ్ సీట్ పైన ఎంటర్ కావడానికి చాలా మంచి ఎంట్రెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బిల్డ్ క్వాలిటీతో మనకు బాడీ చేసి వచ్చేసి మెటల్ తో లభిస్తుంది, కానీ రూఫ్ టాప్ వచ్చేసి మనకు సాఫ్ట్ రూఫ్ టాప్ ఇవ్వడం జరిగింది రెగ్జిన్ ది. అయితే ఇది మనం ఆఫ్టర్ మార్కెట్ కూడా చేంజ్ చేసుకుంటాము. అంతేకాకుండా కంపెనీ నుంచి ఏదైతే రూఫ్ టాప్ వస్తుందో అది క్వాలిటీలో చాలా బెటర్ గా ఉంటుంది. అయితే ఎక్కువ ఇదే ప్రిఫర్ చేయడం జరుగుతుంది మనం రెగ్యులర్ గా ఆటో రిక్షా డ్రైవర్స్ ని చూసినట్లయితే. ఇక సేఫ్టీ విషయంలో కూడా ప్యాసింజర్ కి లాకబుల్ డోర్ ఇవ్వడం జరిగింది. దీనితో ప్యాసింజర్ సేఫ్టీ కూడా పెరుగుతుంది. ఇక రేర్ వీల్ చూసుకున్నట్లయితే రేర్ వీల్ కి పైన కూడా మడిగాడ్స్ ఇవ్వడం జరిగింది వైట్ కలర్ లో. అంతేకాకుండా బ్యాక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ డ్రైవర్ కి రేర్ వ్యూ కనిపించడానికి రూఫ్ టాప్ లోనే ట్రాన్స్పరెంట్ కవర్ ఇవ్వడం జరిగింది. దీనితో మనకు డ్రైవర్ కి బ్యాక్ సైడ్ లో వచ్చే వెహికల్స్ ని ఈజీగా చూడవచ్చు. ఇక కొంచెం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ 2 వైపులా ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇండికేటర్స్ లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇండికేటర్స్ తో పాటు పార్కింగ్ లైట్లు పనికిస్తాయి, హైజర్ లైట్ పనికి వస్తుంది. అదేవిధంగా రివర్స్ లైట్ వేసినప్పుడు వైట్ కలర్ లైట్ వస్తుంది నైట్ విజిబిలిటీ పెంచడానికి. అదేవిధంగా బ్రేకింగ్ లైట్స్ కూడా ఇందులోనే లభిస్తాయి. ఇక కొంచెం కాస్త కిందికి వెళ్ళినట్లయితే బజాజ్ యొక్క ఆర్ఈని ఎక్కువగా సిటీలోనే నడిపిస్తుంటాం కాబట్టి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటాము. అయితే ఎక్కువ బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఇంతకుముందు ఆటోలో చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ మనము ఆఫ్టర్ మార్కెట్ ఇక బంపర్ ఫిట్ చేపించుకుంటుంటాము. అదే ఇదే విషయాన్ని బజాజ్ కంపెనీ ఫిట్టెడ్ బంపర్ ఇవ్వడం జరిగింది రేర్ సైడ్. ఇక మధ్యలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ మనకు ఐసీ ఇంజన్ లో ఇంజన్ ఇవ్వడం జరుగుతుండే. అదే ఇదే ప్లేస్ ని మనకి ఇప్పుడు బజాజ్ స్టోరేజ్ గా యూజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఆర్సిడి కేబుల్ ఉంది రీఛార్జ్ చేయడానికి ఉపయోగించేది. అదే విధంగా ఇక్కడ స్పేర్ వీల్ ఇవ్వడం జరిగింది. ఇక స్టెప్ని కూడా ఇక్కడనే పెట్టడం జరిగింది, కంపెనీ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడనే పెట్టింది. టూల్ కిట్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే మనం ఈ స్టోరేజ్ ని వేరే విధంగా వేరే లగేజ్ కి లేదా వేరే స్టోరేజ్ కి కూడా వాడుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే డోర్ ఉందో దానిపైన కూడా లోగో ఇవ్వడం జరిగింది బజాజ్ ఆర్ఈది. అయితే మనం ఇక్కడ లాక్ చేసి చూసాం కదా, ఇక్కడ స్టోరేజ్ స్పేస్ కి యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ కూడా ఒక స్టిక్కర్ ఇవ్వడం జరిగింది బజాజ్ ఈటెక్ 9.0. అయితే ఇక రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనము ఛార్జింగ్ చేయడానికి ఏదైతే ఆర్సిడి కేబుల్ లభిస్తుందో దాన్ని మనం ఛార్జింగ్ పైన పెట్టి కూడా లాక్ చేసుకునే విధంగా ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది. ఈ డోర్ ని మనం లాక్ చేసుకోవచ్చు, ఇలా లాక్ చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అదే విధంగా ఛార్జింగ్ చేయనప్పుడు కూడా దీన్ని లాక్ చేసి మనం ఛార్జింగ్ సాకెట్ ని ప్రొటెక్ట్ చేయవచ్చు.
ఇదే విధంగా ఛార్జింగ్ సాకెట్లో దుమ్ము నీరు పోకుండా ఉండడానికి కూడా క్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా క్యాప్ని మనం పెట్టి దీన్ని ప్రొటెక్ట్ చేయవచ్చు. ఈ విధంగా లాక్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ కేబుల్ పెట్టి లాక్ చేసుకునే అవకాశం ఉంది. అదే విధంగా ఫ్రెండ్స్, బజాజ్ లో 2020 mm వీల్ బేస్ లభిస్తుంది. అంటే చాలా పెద్ద వీల్ బేస్ లభిస్తుంది. స్టేబుల్ ఉండడానికి వీల్ బేస్ ఉపయోగపడుతుంది. అదే విధంగా 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. ఇంత హైట్ ఉండడం వల్ల మనకు మోటార్ కి కానీ బ్యాటరీకి కానీ ఎటువంటి ఎఫెక్ట్ పడదు. మనం మంచి లోడ్ వేసి వెళ్ళినప్పుడు కూడా గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంటే మనము గుంతలు గడ్డల్లో నడిపినప్పుడు బాడీ టచ్ కాదు. ప్యాసింజర్ సీట్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఈజీగా ఎంటర్ కావచ్చు. మనము ప్యాసింజర్ సీట్లో ఇదో విధంగా కూర్చోవడానికి వీలుంది. ఇక్కడ ముగ్గురు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అయితే ప్యాసింజర్ లగేజ్ కూడా ఉంటుంది కదా, ఒకవేళ ఎయిర్పోర్ట్ ఎక్కడన్నా డ్రాప్ చేసినప్పుడు ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి కూడా బజాజ్ సీట్ వెనకాల మంచి స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం స్టోరేజ్ని పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ప్యాసింజర్ లెగ్ స్పేస్ కూడా చాలా మంచి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన నీస్ ఎక్కడ కూడా టచ్ అవ్వట్లేదు. హైట్ కూడా చాలా మంచిగా ఉంది. హైట్లో కూడా ఎటువంటి కాంప్రమైజ్ కాలేదు బజాజ్. ఇక ప్యాసింజర్ తో పాటు డ్రైవర్ కి కూడా చాలా కంఫర్టబుల్ సీట్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ డ్రైవర్ కూడా ఈజీగా ఎంటర్ కావచ్చు ఇటు డ్రైవర్ సీట్ కి. ఇక్కడ డ్రైవర్ క్యాబిన్ చూసుకున్నట్లయితే చాలా మంచి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నీ చూసుకున్నట్లయితే నీకి కూడా చాలా స్పేస్ ఉంది. అయితే సీట్ చూసుకున్నట్లయితే సీట్ కింద మనకు బ్యాటరీ ఇవ్వడం జరిగింది. సీట్ వచ్చేసి క్వశ్చన్ చూసుకున్నట్లయితే చాలా మంచి ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది మంచి సపోర్ట్ తో. ఇక కీ ఉంది మన వద్ద. కీ ఆన్ చేసి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఆన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ స్విచెస్ వచ్చేసి చాలా స్విచెస్ ఉన్నాయి. డీటెయిల్గా తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి డ్రైవింగ్ మోడ్స్. ఇక్కడ 4 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అంటే ఒకటి న్యూట్రల్, ఒకటి డ్రైవింగ్, డి అంటే ఈకో మోడ్లో ఉంటుంది, ఒక ఎం అంటే పవర్ మోడ్, ఆర్ అంటే రివర్స్. దీనితో పాటు ఇండికేటర్స్ దీని కిందనే స్విచ్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి స్మూత్ స్విచ్ ఇవ్వడం జరిగింది. ఇక ఫ్రంట్ సైడ్లో అప్పర్ డిప్పర్ లైట్ కూడా స్విచ్ ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, బజాజ్ ఆర్ఈలో కొత్తగా తీసుకున్న వాళ్ళకు కొంచెం ఈ మోడ్స్ చేంజ్ అయ్యే విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే ఇక్కడ బ్రేక్ వచ్చేసి మొత్తం కింది ప్రెస్ చేసినాకనే మనం మోడ్ చేంజ్ చేస్తే ఈజీగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ బ్రేక్ తీసినాక ఇక ప్రెస్ చేశాను. నార్మల్గా మీరు కాలు ఇక్కడ పెట్టినట్లయితే చేంజ్ కాదు మోడ్. మొత్తం కింది ప్రెస్ చేసినప్పుడే మోడ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు ఇక మొత్తం ప్రెస్ చేసినా నేను. ప్రెస్ చేసినాకనే డ్రైవింగ్ మోడ్స్ మరియు పవర్ మోడ్ మరియు లేదా రివర్స్ మోడ్ ఈజీగా చేంజ్ అవుతాయి. అయితే మన అలవాటు ఏంటంటే పైన పెడతాం సార్, మొత్తం బ్రేక్ పైన మొత్తం కిందికి ప్రెస్ చేయకుండా రెగ్యులర్గా ఏదైతే ఆటో నడిపిస్తామో కొంచెం ప్రెస్ చేసే వరకు మనకు బ్రేక్ వస్తుంది కాబట్టి అదే అలవాటు ఉంటుంది. అయితే మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతున్నారైతే ఈ విధంగా మీరు మొత్తానికి కిందికి ప్రెస్ చేసి మోడ్ చేంజ్ చేయండి, ఈజీగా మోడ్ చేంజ్ అవుతుంది. ఇక ఇది ఆర్ఆన్. ఇక రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, వైపర్ స్విచ్ ఇవ్వడం జరిగింది మరియు హెడ్ ల్యాంప్స్ స్విచ్ ఇవ్వడం జరిగింది. ఇక కింద ఈ స్పెషల్ స్విచ్ వచ్చేసి మనకు ఓడోమీటర్, బ్యాటరీ పర్సంటేజ్, ట్రిప్ని సెట్ చేయడానికి పనికొస్తుంది. ఇక ఎక్సలరేషన్ వచ్చేసి చాలా మంచి స్మూత్ ఎక్సలరేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ లాకబుల్ గ్లో బాక్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ లాక్ చేసి మనం పెట్టుకోనే అవకాశం ఉంది. ఈ విధంగా మనం లాక్ చేసి పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నార్మల్గా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ కూడా కొంచెం స్పేస్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పెట్టి మన మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి 12 వాట్స్ సాకెట్ ఇవ్వడం జరిగింది. అయితే మనం DC ఛార్జర్ ఇక్కడ పెట్టేసి మన మొబైల్ని ఛార్జ్ చేసి ఇందులో పెట్టుకోవచ్చు. ఇక ఇక్కడ స్విచెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు హజార్డ్ స్విచ్ ఇవ్వడం జరిగింది పార్కింగ్ లైట్స్ కోసం. అదేవిధంగా ఒక ఎక్స్ట్రా స్విచెస్ కోసం 2 స్పేసెస్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనం మ్యూజిక్ సిస్టమ్ పెట్టినట్లయితే ఆ స్విచెస్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక మ్యూజిక్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ స్పీకర్ పెట్టడానికి కూడా డిజైన్లోనే మంచి స్పేస్ ఇవ్వడం జరిగింది. అయితే స్పీకర్లు బయటికి కనిపించకుండా కూడా మనము ఇక్కడ స్పీకర్ని పెట్టుకోవచ్చు. ఇక ఈ మోడర్న్ డిజైన్ కాకుండా ఇక్కడ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు మోడ్స్ చేంజ్ చేసినప్పుడు మోడ్స్ డి అంటే డి, ఎం అంటే పవర్ మోడ్కి డి కలర్ చేంజ్ అవుతుంది. అదేవిధంగా న్యూట్రల్, రివర్స్ మోడ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి కూడా కొంచెం డిజిటల్ ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనం పార్కింగ్లో ఉన్నామంటే పార్కింగ్ లైట్ ఇక్కడ చూపెడుతుంది. అదేవిధంగా ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కరెంట్ జనరేట్ అవుతుంటే ఇక్కడ ఇండికేట్ అవుతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, బజాజ్లో చిన్న విషయాలను కూడా బజాజ్ని మనకు ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. అందులో వచ్చేసి ఇక్కడ మొబైల్, మనం ఇక్కడ మ్యాప్ ఓలా ఊబర్లో పనిచేస్తున్నామంటే మ్యాప్ ఇక్కడ పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ మొబైల్ హోల్డ్ చేసుకోవచ్చు. మరి మొబైల్ని హోల్డ్ చేయడానికి ఏదైతే రబ్బర్ వాడతామో దానికి కూడా ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మరియు ఇటు వైపు.
ఇవే కాకుండా మనము ఏదైనా స్టోరేజ్ కొంచెం పెట్టుకోవాలనుకుంటే కూడా ఇక్కడ పైన కూడా స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది బజాజ్ లో. ఇక్కడ స్టోరేజ్ కి వాడుకోవచ్చు ఈ స్పేస్ ని. ఇక నైట్ సమయంలో ఎక్కువగా మనం ట్రావెల్ చేస్తున్నాము, వర్క్ చేస్తున్నాం అంటే ఇక్కడ స్విచ్ కూడా, క్యాబిన్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్యాబిన్ లైట్ వచ్చేసి స్పెషల్ గా ఇవ్వడం జరిగింది. దీనికి ఎటువంటి స్విచ్ లేదు, లైటే స్విచ్ లాగా పనిచేస్తుంది ఇక్కడ. ఒకవేళ మీరు బజాజ్ ఆర్ఈ తీసుకున్నారంటే దాన్ని స్విచ్ కోసం వెతుకోకండి, ఇందులోనే స్విచ్ ఉంది కాబట్టి ఇక్కడనే ఆన్ చేసుకోవచ్చు. ఇక డ్రైవర్ క్యాబిన్ వ్యూ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తున్నామంటే బ్లైండ్ స్పాట్ ఎక్కడ కూడా లేదు. మనకు రేర్ వ్యూ కూడా బ్యాక్ సైడ్ వ్యూస్ ని చాలా మంచిగా చూపిస్తున్నాయి. అయితే ఫ్రెండ్స్ ఇవి బజాజ్ ఆర్ఈలో లభించే బేసిక్ స్పెసిఫికేషన్. ఇక మోటార్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఇందులో 40 km/h టాప్ స్పీడ్ వరకు మనం బండి నడిపించవచ్చు. ఆ స్పీడ్ని ఇవ్వడానికి అడ్వాన్స్ పిఎంఎస్ మోటార్ ఇవ్వడం జరిగింది. దాంతో మనకు 4.5 kW కంటిన్యూస్ పవర్ లభిస్తుంది మరియు 36 Nm టోర్క్ లభిస్తుంది. అదే కాకుండా 29% మ్యాక్స్ గ్రేడబిలిటీ లభిస్తుంది మరియు 20% కంటిన్యూస్ గ్రేడబిలిటీ లభిస్తుంది. గ్రేడబిలిటీ మనకు ఫ్లైఓవర్స్ ఏదైనా గడ్డలు ఎక్కాలన్నా అక్కడ పనికొస్తుంది కాబట్టి ఎక్కువ ప్యాసింజర్ ని కూర్చోబెట్టుకొని మీరు ఫ్లైఓవర్ ఎక్కాలనుకుంటే అక్కడ గ్రేడబిలిటీ పనికొస్తుంది. అంతేకాకుండా 178 km సర్టిఫైడ్ రేంజ్ బజాజ్ ఆర్ఈలో మనకు లభిస్తుంది. అయితే గ్రౌండ్ లో ఎంత రేంజ్ లభిస్తుంది అనే విషయాన్ని మనము ముందు వేరే వీడియోలో తెలుసుకుందాము, ప్రాక్టికల్ వ్యూగా రియల్ వరల్డ్ డ్రైవింగ్ రేంజ్. అయితే ఈ రేంజ్ ని ఇవ్వడానికి ఇందులో 9 kWh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. దీనిని చార్జ్ చేయడానికి 2.2 kW ఆన్ బోర్డ్ చార్జర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆన్ బోర్డ్ చార్జర్ పెట్టి మన ఇంట్లో 16 amp చార్జర్ తో RCD కేబుల్ తో కనెక్ట్ చేసి చార్జ్ చేసినట్లయితే 3 hours లో 18% ఛార్జ్ అవుతుంది మరియు 4.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇవే కాకుండా ఈ బజాజ్ దీనిపైన 5 years లేదా 1,20,000 km పైన వారంటీ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా 1 year రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా బజాజ్ మేరా యాప్ ని కూడా ఇవ్వడం జరిగింది. దానితో మీరు నియర్ బై లొకేషన్ లో ఎక్కడైనా ఛార్జింగ్ పాయింట్ ఉంటే అక్కడ వెళ్ళి మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఆ యాప్ లో చూపిస్తుంది. ఒకవేళ మీరు బజాజ్ ఆటో తీసుకున్నట్లయితే యాప్ ని కూడా అప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీకు మీ బజాజ్ సర్వీసింగ్ లేదా ఛార్జింగ్ పాయింట్, ఛార్జింగ్ లొకేషన్ చూసుకోవడానికి ఈజీగా పనికొస్తుంది. ఇక ఫైనల్ గా దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ప్రస్తుతం దీని ప్రైస్ వచ్చేసి ఫ్లక్చువేట్ అవుతుంది సబ్సిడీ గురించి. కాబట్టి మీరు నియర్ బై బజాజ్ షోరూమ్ లోకి వెళ్ళి ఎగ్జాక్ట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోగలరు. అయితే ప్రస్తుతం మనం ఈ ఆటో రిక్షాని రియల్ వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ కోసము తీసుకెళ్దాము. అక్కడ చెక్ చేద్దాము, మన హైదరాబాద్ లో ఉన్న కొన్ని లొకేషన్లు తిప్పుతూ రియల్ వరల్డ్ రేంజ్ ని తీద్దాము. ఎంత రేంజ్ వరకు దీన్ని సింగిల్ ఛార్జీలు నడిపిస్తగలుగుతాము అనేది విషయాన్ని మనం ముందు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. దానికోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. అదే విధంగా బజాజ్ ఆర్ఈ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా అడగండి, నేను దాని గురించి చెప్తాను అక్కడ మీకు డీటెయిల్ గా. అయితే కలుద్దాం నెక్స్ట్ వీడియోలో డ్రైవింగ్ రేంజ్ తో.